వైట్ మనీకి అడ్డదారేది అంటూ నల్ల కుబేర్లు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో వారి కంట్లో జ్యువెలరీ షాపులు పడ్డాయి. ఆవురావురమంటూ పాత పచ్చ నోట్లను పట్టుకుని ధర ఎంతని కూడా అడగకుండా వారు ఎంత చెబితే అంత విసిరికొట్టి ఆభరణాలు కొంటున్నారు. ఈ పరిణామాలపై నిఘా పెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. గత 4 రోజులుగా పాత నోట్లను చలామణిలోకి తీసుకురావడానికి నల్ల కుబేరులు నానా తంటాలు పడుతున్నారు. బంగారం షాపులు, ఫారెక్స్ కంపెనీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రధానంగా బ్లాక్ షిప్స్ తమ అక్రమ ధనాన్ని బంగారం రూపంలోకి మళ్లిస్తున్నారు. 500,000 నోట్ల రద్దుతో గోల్డ్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. గోల్డ్ కొనేవారి నుంచి తప్పనిసరిగా పాన్ నంబర్ సేకరించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని ఇటీవల హెచ్చరించిన ఆర్థిక శాఖ ఇప్పుడు జ్యువెలరీ షాపులపై ఐటీ ఈడీలు దాడులకు పూనుకుంది. దీంతో వ్యాపార సంస్థలు నల్ల కుబేరులో మరింత కలవరం మొదలైంది. దేశవ్యాప్తంగా బంగారు కొనుగోలుపై ఎక్సైజ్ శాఖ ఆరంభిస్తోంది. ప్రముఖ జ్యువెలరీ షాపులతో పాటు నగలు, ఆభరణాల తయారీ సంస్థల్లో తనిఖీ చేశారు. బంగారం స్టాక్ ఎంత ఉంది, పెద్ద నోట్ల రద్దుకు ముందు, ఆ తర్వాత ఏ మేర కొనుగోలు జరిగాయి అన్న దానిపై ఆరా తీశారు. మరోవైపు 25 ముఖ్య నగరాల్లోని సుమారు 600 ప్రధాన జ్యువెలరీ షాపుల్లో గోల్డ్ విక్రయ వివరాలను అధికారులు కోరారు. గత 4 రోజుల్లో జరిగిన లావాదేవీలకు సంబంధించిన అన్ని వివరాలు సమర్పించాలని నోటీసులు ఇచ్చారు. అంతేకాదు, ఫారెక్స్ కంపెనీలపై ఈడీ ప్రత్యేక దృష్టి సారించింది. దేశంలోని 67 ఫారెక్స్ కంపెనీలపై ఒకేసారి దాడులు చేసింది. కంపెనీలకు, బంగారు షాపులకు చెందిన అన్ని వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. గత 3 రోజుల్లో 2.5 లక్షల కోట్ల పైచలకు జరిగిన వ్యాపార లావాదేవీల వివరాలను అందజేయాలని ఐటీ శాఖ ఇప్పటికీ బ్యాంకులను కోరింది. మరోవైపు టాలీవుడ్ పైన ఐటీ అధికారులు నిఘా పెట్టారు. బాహుబలి సినిమా నిర్మిస్తున్న ఆర్కా మీడియా నిర్మాణ సంస్థ కార్యాలయంపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఉదయం ప్రారంభమైన ఐటీ సోదాలు పొద్దుపోయే వరకు కొనసాగాయి. బంజారా హిల్స్ లో ఉన్న సినిమా ఆఫీసుతో పాటు నిర్మాతలు సోపు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఇళ్లపైన అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. ఆర్కా మీడియా కార్యాలయం నుంచి అధికారులు కొన్ని ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు, బ్లాక్ మనీ చలామణికి సంబంధించిన దేశమంతా చర్చలు జరుగుతున్న సమయంలో ఈ సోదాలు కలకలం రేపుతున్నాయి. నల్ల కుబేర్లు కొత్తదారులు వెతుకుతుంటే కేంద్ర ఆర్థిక శాఖ ఒక్కొక్క దారిని మూసివేస్తూ అష్టదిగ్బంధనం చేస్తోంది.